నమస్తే నరేంద్ర గారు. నమస్తే నాగరాజు గారు. సో, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్. హ్మ్. వంగవీటి నరేంద్ర. ఆ బ్రాండ్‌తోనే ఏపీ మొత్తాన్ని గడగడలాడిస్తున్నారు. గడగడలాడించలేదు. అభిమానులకు దగ్గరగా వెళ్తున్నాను. హ్మ్. అంతే. మొత్తం ఎన్ని నియోజకవర్గాలు తిరిగారండి? బిజీగా ఉన్నట్టున్నారు కదా! మొత్తం ఎన్ని తిరిగారు? అట్లా నియోజకవర్గం అనేది ఏం పెట్టుకోలేదు. హ్మ్. ఎక్కడైనా కానీ బాగా స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారో ఆ! ఈ ఫ్యామిలీని గత 30 సంవత్సరాలుగా, వాస్తవంగా చెప్పాలంటే 30 సంవత్సరాలుగా రంగా గారి తర్వాత చాలా ఏరియాల్లో బాగా ఎక్కువగా అభిమానం ఉన్నటువంటి కొన్ని విలేజెస్ అలాంటి అన్నిటిని అతి దగ్గరగా వెళ్ళి కలిసేసి వస్తున్నాను. అది ఈ హ్మ్. నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, కొన్ని సార్లు ఒకటే నియోజకవర్గానికి 3-4 సార్లు కూడా వెళ్ళటం జరిగింది. ఆ! అది ఎక్కువగా ఏం చూసారు మీరు ఆ నియోజకవర్గాల్లో? ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే నేను వెళ్తుంది ఏంటంటే వంగవీటి రంగా గారి అభిమానుల దగ్గరికి వెళ్తున్నాను. ఓకే. అంతేగాని నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ సహజం. అది హ్మ్. ఎప్పటికప్పుడు ఇవాళ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనేది ఎప్పుడూ ఉండదు. కొత్తది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ కొత్త ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి చేయాల్సినవి ఉంటాయి. కానీ వాస్తవం చెప్పాలి అంటే రంగా గారు కానీ ఉండుంటే, ఆ! ఆయన కానీ ఆ రోజు చనిపోకుండా బ్రతికుండుంటే రాష్ట్రానికి మాత్రం ఈ పరిస్థితి పట్టేది కాదని ఒక్క మాటలో చెప్పగలుగుతాను. హ్మ్. ఎలాంటి రాష్ట్రాన్ని మనం చూసేవాళ్ళమండి ఆయన బ్రతికుంటే? చాలామంది మన రాష్ట్రంలో ఒక చిన్న గ్రామాన్ని రోల్ మోడల్ విలేజ్ కింద డిక్లేర్ చేస్తుంటారు. హ్మ్. దాదాపు ఒక దగ్గర దగ్గర 35-40 వేల గ్రామాలు ఉన్నాయి ఉభయ రాష్ట్రాల్లో మనం అంతకుముందు చూసాం. అయితే ఎక్కడో ఒకటే ఒక గ్రామం మనం చూస్తాం, అదొక రోల్ మోడల్ విలేజ్ అని. దానికి స్పెషల్గా ముఖ్యమంత్రి కాదు, ఏకంగా ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళి దానికి ఒక గిఫ్ట్ ఇప్పించడం కానీ ఏదో మెడల్ ఇప్పించడం ఆ సర్పంచ్కి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఇప్పించడం జరుగుతుంది. అట్లే అన్ని వేల గ్రామాల్లో ఎంతో కష్టపడితే ఒకటి దొరుకుతుంది. కానీ నాకు తెలిసి 29 రాష్ట్రాలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం 29 రాష్ట్రాల్లో ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్కి అది వచ్చేదండి. ఒక్కసారి గతంకి వెళ్దాం సార్. అంటే చాలా విశ్లేషణాత్మకంగా చెప్పండి. చెప్పండి. ఎందుకంటే రంగా గారి హిస్టరీ మీద సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అది ఎంతవరకు అవుట్‌పుట్ బయటకొచ్చిందనేది జనాలకి తెలిసిందే. అవుట్‌పుట్ రిజల్ట్ అనేది. మీరు చెప్పండి. అంటే మీరు విట్‌నెస్, మీకు తెలుసు. రంగా గారి హత్య ఏ విధంగా జరిగిందండి అసలు? అది చాలా క్లియర్గా చెప్పానండి ఇంతకుముందు కూడా. హ్మ్. పూర్తిగా ఎవరు ఏమనుకున్నా, మొన్న ఈ మధ్య నా తమ్ముడు రాధా కూడా హ్మ్. చాలామందికి బాధాకరమైనటువంటి, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం నలుమూలల వంగవీటి రంగా గారి అభిమానులు ఉన్నటువంటి అందరికీ బాధ కలిగించేటువంటి ఒక చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. అది 200% అబద్ధం. దాన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఎవరినన్నా అడగండి, కొన్ని వాటికి సాక్ష్యాలు ఉండవండి. ఎందుకంటే ప్రభుత్వమే దగ్గరుండి ఒక మనిషి ఎదుగుదలని, అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆయనే ఉండుంటే, ఆయన పాలన ఉండుంటే ఏ స్థాయిలో ఉండేదని మీరు అడిగారు. ఆ! అంటే ఎక్కడో ఒక రోల్ మోడల్ గ్రామం కాదు, ఒక రోల్ మోడల్ స్టేట్ అయ్యేది. అంటే ఆయన సమానత్వం, ఒక సుస్థిరమైనటువంటి ఆలోచన, పాలన, ఇవన్నీ కూడా మీరు ఆ రాష్ట్రంలో చూడగలిగేవాళ్ళు అనమాట. అలాంటి ఒక వ్యక్తి కనీసం ఒక గొప్ప కుటుంబం నుంచి కాదు, పోనీ ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండో అవును. అట్లాంటిది ఏమీ లేని ఒక మామూలు ప్రజానాయకుడు హ్మ్. ఆ స్థాయికి ప్రజాదరణ పొందుతూ వస్తున్నాడని అనేసరికి, అప్పుడే కొత్తగా ఎన్నో కోరికలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు, ఇంకా నేను నా సినిమా ఫేము ఇంత కష్టపడి ఇంత ఇది చేసి నేనేదో నా కోరిక తీర్చుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పని వచ్చాడే కానీ ఆయన ప్రజాసేవతో అయితే రాలేదండి. హ్మ్.
అలాంటి ఒక నీచ స్వార్థపూరితమైన ఒక ముఖ్యమంత్రి నిజంగా తను నిస్వార్థమైన మనిషి అయితే ఈ నాయకుడిని, ఈ ప్రజానాయకుడిని తప్పనిసరిగా ఆయన కాపాడాలి. మొన్న మధ్య నా తమ్ముడు ఇచ్చిన స్టేట్మెంటు, ఇది ఒక వ్యక్తులకు సంబంధించింది కానీ ఒక పార్టీని ఆపాదించొద్దు అన్నాడు. సరే, తన మాటనే తీసుకుందాం. అది అంతకుముందు తన ఏదో ఆవేశంలో తెలుగుదేశం పార్టీ చంపింది అని చెప్పని అన్నాడు. కానీ తర్వాత నేను ఆవేశంలో చెప్పాను, ఇప్పుడు ఆలోచనతో చెప్తున్నాను అని చెప్పని అన్నాడు. నిజంగానే నా తమ్ముడు చాలా అమాయకుడని నేను చెప్తున్నాను ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే స్వయంగా వంగవీటి మోహన్ రంగా గారే అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం వలన నాకు ప్రాణహాని ఉంది అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, స్పీకర్ ఎదురుగుండా ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అది ఆ రోజున పత్రికల్లో కూడా వచ్చింది, అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఉంటుంది. అలా ఆయనే తన డెత్ డిక్లరేషన్ అంతమంది సాక్షిగా చెప్పిన తర్వాత నా తమ్ముడు చెప్పిన దాకా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా హాస్యాస్పదం అని కూడా అనిపించింది నాకు. అది 200% తెలుగుదేశం పార్టీలో తప్పనిసరిగా వస్తుందండి. నాకే కాదు, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది ఈ విషయంలో. అది స్వయంగా తనే చూశాడు. అది దాని యొక్క పరిణామం ఏంటో తన ఇంటి దగ్గరికే చాలామంది వెళ్ళారు. వెళ్ళి నువ్వు మాట్లాడింది చాలా తప్పు. ఎందుకంటే అండి, రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదండి, అది ఒక శక్తి. ఒక శక్తి ఎప్పుడు కూడా ఒక్కడిగా ఎప్పుడు పైకి రాడు. దానికి చాలామంది తోడుగా ఉంటారు. ఎంతోమంది ప్రాణాలను సైతం తెగించి ఆయనతో పాటు నిలబడి ఉన్నారండి. ఎన్నో కుటుంబాలు త్యాగం చేసినాయి. వాళ్ళందరికీ ముందుండి నడిచిన నాయకుడిన. అలాంటి వ్యక్తి గురించి ఏదో తప్పు మనిషిది కాదు, చంపిన గొడ్డలది అన్నట్టు ఉంది నా తమ్ముడు చెప్పిన సామెత. ఓకే, అసలు రంగా గారి హత్య ఏ విధంగా జరిగింది సార్? అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు అందరూ. మీరు చెప్పండి, అంటే మీరు చెప్తే నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఏ విధంగా జరిగింది? అది ఒకటండి, రంగా గారిని చంపాలి అంటే చాలా కష్టం అండి. మామూలుగా అంటే ఆయన ఏదో పెద్ద ఒక అంటే నేను కొద్దిగా హైట్ ఉన్నాను, కానీ రంగా గారు మామూలు చాలా నార్మల్గా హైట్ ఉన్న వ్యక్తి. చూస్తే ఎవరైనా కూడా షాక్ అవుతారు, అరే ఈయననా రంగా గారు అన్నటువంటి ఒక సింపుల్, ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ అయింది. కానీ నీ కష్టాన్ని చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ముఖ వర్చెస్. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆహా, నా కష్టం ఇది చెప్పుకుంటే తీరుతుందేమో అన్నటువంటి ఒక మనిషిలో ఒక అట్రాక్షన్ ఉంది ఆయన దగ్గర. అందుకనే ఎవరైనా కానీ వచ్చి ఆయన దగ్గర అట్లా చెప్పుకునేవాళ్ళు, ఆ సమస్యలు సాల్వ్ అయిపోయాయి. కానీ తప్పు చేసిన వాడికి కూడా ఆయన దగ్గరికి రావాలంటే ఒక భయం ఉండేది, చాలా భయం ఉంటుంది. అంటే ఆయన ఏదో చూడటానికి గంభీరంగా కనిపించేవాళ్ళని కాదు, అంతే. ఆ మనిషిలో ఇది ఉందన్నమాట, ఆ తేజస్సు ఉంది. అలాంటి వ్యక్తిని చంపాలి అంటే తప్పనిసరిగా బయటవాడు రావడానికి ధైర్యం చేయాలి. అంటే కొంతమంది ఆయన పక్కనున్న మనుషులను కూడా కొన్నారండి, అది వాస్తవం. అది ఎందుకంటే 5-6 ఉన్న ఒక ఆర్గనైజేషన్ని నడిపించవచ్చు. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ బియాండ్ ది లిమిట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ మీ ఛానల్ వరకు తీసుకుందాం, మీ స్టాఫ్ కానీ వీళ్ళు కానీ ఎంతెంత రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఎక్కడో ఒక చోట ఒక తెలియని వ్యక్తి దొరికిపోతారు, తప్పు చేస్తానికి అవకాశం ఉంటుంది. దానికి కారణాలు ఏంటనే మనకు తెలియదు. అలా ఆయన దగ్గర ఉన్న కొంతమందిని, ప్లస్ ఇంకా చెప్పాలి అంటే మురళి మర్డర్ తర్వాత రంగా గారి ముఖ్య అనుచరుల్ని దాదాపు ఒక 53 మంది దాకా ఆ కేసులో పెట్టడం జరిగింది. 53 మంది పైన పెట్టారు ఆ కేసులో. ఎవ్వరికి బెయిల్ ఇవ్వాల, ఒక్క రంగా గారికి మాత్రమే ఆ కేసులో బెయిల్ ఇచ్చారు. ఇచ్చి అంటే ఎట్లా చేశారు అంటే, బోన్లోంచి కావాలని ఒక పులిని బయటికి ఒక్కదాన్ని అట్లా వదిలి తనకు సంబంధించినటువంటి నిత్యం కాపలా కాసేటువంటి, ప్రాణాలకు తెగించి కాపలా కాసేటువంటి అనుచరుల్ని
అందరినీ కూడా ఒక వైపుకి చేసి ఒక్క పర్సన్ని టార్గెట్ చేసి చేశారండి. అది దాని వెనకాల చాలామంది హస్తం ఉంది. అది అది చాలా పెద్ద సీక్రెట్ అండి అది. అంటే నేను చూసింది ఒక యాంగిల్ నా వయసుకు తగ్గట్టుగా. మీ వయసుకి తగ్గట్టు అసలు ఏం చూసారు? నా వయసుకు తగ్గట్టు అయితే చాలా క్లియర్ అండి అది. నాకు 3 రోజుల ముందే తెలుసు. 3 రోజుల ముందే? 3 రోజుల ముందే తెలుసండి నాకు. నేను ఇంత ముందు కూడా చెప్పాను. ఎలా ఆ సిమ్టమ్స్ ని ఎలా? అంటే ఏం లేదు, మా నాన్నగారు చాలా పబ్లిక్లో చాలా ఫ్రీగా మూవ్ అయ్యేవాళ్ళు. దాదాపుగా బయట ఇక్కడ డిసైడ్ అయిపోయారండి వాళ్ళు. ఈ యొక్క ఆయన చేస్తున్న నిరాహారదీక్ష ఏంటంటే ప్రజల కోసం చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ కొద్ది రోజులు ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈయనకి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రిని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి రాజీ పడలేదు. సో ఈయన ఏం చేశారంటే ఈ అభ్యర్థిని మాకు శివశంకర్ గారు అప్పుడు మినిస్టర్ ఉండేవాళ్ళు, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. శివశంకర్ గారి ద్వారా సెంట్రల్ నుంచి ఆఖరికి సెక్యూరిటీ తెప్పించుకోవాలి స్పెషల్గా అని చెప్పని ఇన్ఫామ్ చేద్దామని చెప్పని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా ఇది తీసుకెళ్ళటం జరిగింది. ఇది గన జరిగితే ఈయనకే గన ఇంకా సెక్యూరిటీ గన వచ్చేస్తే ఇంకా ఈయన ఆపటం మన తరం కాదు అని చెప్పని డిసైడ్ అయింది. అసలు ఆ రోజు ఆయన చనిపోకుండా ఉంటే విత్ ఇన్ 2 daysలో ఈయన శివశంకర్ గారు రావటం, అది విరమింపజేయటం, సెక్యూరిటీ ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయాయండి. ఇంకా అక్కడితో తిరుగుండేది. కానీ ఇది జరిగిపోతుందని తెలిసే చాలా తొందరపడి హోమ్ మినిస్టర్, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ వ్యాస్, వీళ్ళు స్వయంగా అది పైనుంచి ప్రభుత్వం ఆర్డర్ ప్రకారంగా వచ్చి 3 రోజులు అక్కడ కూర్చున్నారు. ఇది జరిగే రోజున రెక్కీ నిర్వహించుకున్నారు. రెక్కీ నిర్వహించుకోవటం వాళ్ళ అంబాసిడర్లో వాళ్ళు శిబిరం, ఆయన చేస్తున్నటువంటి సత్యాగ్రహ శిబిరం ముందు నుంచి 3 సార్లు ఎవరు ఎంతమంది ఉంటున్నారు ఏంటిది అని చెప్పని చూసుకున్నారు. ఆయన మెయిన్ అనుచరులను ఆల్రెడీ కేసులో అరెస్ట్ చేసి ఉన్నారు. అక్కడ రోజు ఎవరన్నా సెక్యూరిటీగా ఉంటున్న వాళ్ళనేమో కారణం లేకుండా భయపెట్టి తన్నటం అంటే పూర్తిగా అక్కడ మనిషి అనేవాడు దాదాపుగా లేకుండా చేసి భయపెట్టి ఏదో ఒకటి కేసులు పెట్టు ఏదో చేసి తీసేసి అది ప్లాన్ చేసి ఆయన ఒక్కడిగా చేసి చంపాలి అని చెప్పని చేసిన దానిలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3:30 ఆ టైంలో బాంబులతో వచ్చి, స్మోక్ బాంబ్స్ అండి ఫస్ట్ టైం. ఆ బాంబు వేస్తే మొత్తం అంతా స్మోక్ వచ్చేస్తుంది. అసలు మనిషి ఎవరు ఏంటిదో తెలియదు అనమాట. అవతల ఎవరున్నారు. ఒక బస్సులో వచ్చారు, ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. బస్సులో వచ్చారు, బాంబులు వేశారు. బాంబులు వేయగానే బాంబులు వేసిన దగ్గర నుంచి నేను చూశాను. బాంబులు వేసిన దగ్గర నుంచి ఇమ్మీడియట్గా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లేచారు. ఏజ్ ఎంత ఉంటుందండి? నాకు 15 సంవత్సరాలు దాకా ఉంటుంది. 15 సంవత్సరాలు. ఎస్. లేచాము. మా బాల్కనీలోంచి జస్ట్ రోడ్ అవతల మా ఇల్లు ఉంది. రోడ్ అవతల రంగా గారు శిబిరం ఉందన్నమాట, నిరాహారదీక్ష చేస్తున్న శిబిరం. కొద్దిసేపట్లో ఆ స్మోక్ అంతా తగ్గిపోయింది. నేను చూసేసరికి ఒక 5గురిలో ఒక 2 అటు ముందుకు పరిగెడతాం, రాఘవయ్య పార్క్ వైపుకి పరిగెడతాం. ఒక 3 మాత్రం చాలా దాదాపుగా చూశాను. ఒకడిని మాత్రం ఇవాల్టికి ఎక్కడైనా ఊహా చిత్రం గీసేవాళ్ళు ఉంటే నేను చెప్పగలుగుతాను, నేను గుర్తుపట్టగలుగుతాను. అంత క్లియర్గా నేను చూశాను. అంటే చాలామంది కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఇంతకుముందు చెప్తుండేవాళ్ళు, రంగా గారిని చంపిన వ్యక్తులు స్వామి అయ్యప్ప మాల్లో వచ్చారు అని ఆయన అదంతా అది ట్రాష్ అండి. అది మామూలు బట్టల్లోనే మామూలు వ్యక్తులే పూర్తిగా గవర్నమెంట్ సహకారం లేదే. ఎందుకంటే ఈ శిబిరానికి కరెక్ట్గా 1 furlong డిస్టెన్స్లో కలెక్టర్ బంగ్లా ఉందండి. 1 furlong డిస్టెన్స్లో కలెక్టర్ బంగ్లా ఉంది. అక్కడి నుంచి ఇంకొక 1 furlong డిస్టెన్స్లో డైరెక్ట్ కమిషనర్ ఆఫీసే ఉంది. ఎంతసేపు పడుతుందండి ఇదంతా జరగడానికి? దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఆల్రెడీ అక్కడ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ పోలీసులు ఎవరు లేరు. అంత ముందు రోజు ఉన్నారు, ఆ ముందు రోజు ఉన్నారు, కానీ అది జరిగే రోజు మాత్రం లేరు. వీళ్ళిద్దరూ ఎవరైతే కోడెల శివప్రసాద్ అప్పుడు హోమ్ మినిస్టర్, ఎస్పీ వ్యాస్, వీళ్ళు ఆ శిబిరం ముందు నుంచి వెళ్ళి అక్కడ కెనాల్ గెస్ట్ హౌస్లో మాట్లాడుకోవటం, వాళ్ళ వెనకాల మేము ఫాలో అయ్యి, నేనును శేషు అని చెప్పని రంగా గారి దగ్గర కొద్దిగా ప్రధాన అనుచరుడండి, ఆయన బండి మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడ పంపించడం, నేను చూడటం,
వాళ్ళు మాట్లాడుకుంటాం. అసలు హోమ్ మినిస్టర్ తన మెయిన్ ఎస్కార్ట్తో కూడా రాలేదు, ఆ, చాలా తక్కువ ఎస్కార్ట్తో వచ్చి ఇదంతా మాట్లాడుకోవడం జరిగిపోయింది. ఇంక ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలండి? పోనీ నా తమ్ముడు వయసు ఎంత ఉంటుందండి? అప్పుడు మహా అయితే 9 సంవత్సరాలు ఉంటాడు. ఆ. 9 సంవత్సరాలు అసలు తను అక్కడ కూడా లేడు. ఇది నేను కళ్ళారా చూశాను. నేను చూసిన తర్వాత పోనీ అనుకుందాం ఇది గవర్నమెంట్ మర్డర్ కాదు, కొంతమంది వ్యక్తులు చేశారని అనుకుందాం అండి. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలిగా.